ఇప్పుడు జనరల్గా సినిమాలలో కానీ సీరియల్స్లో కానీ దగ మోసం అనేటువంటి వర్డ్స్ మనం వింటుంటాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పచ్చి దగ మోసం చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం. కానీ ఇంత బాధ్యత రహితంగా సమాజంలో 50% ఉన్నటువంటి బీసీ జనాభాని మరీ కించపరిచే విధంగా ఇంత మోసం చేస్తారని చెప్పి ఏ రోజు కూడా ఊహించలే. కులగణన మీద ఆ రోజు శాసనసభలో ఆ బిల్ పెట్టినప్పుడు బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మిగిలిన మంత్రులు రిక్వెస్ట్ చేస్తే యునానిమస్గా సపోర్ట్ చేద్దామని ఒక ప్రయత్నం జరుగుతుందని మా పార్టీ పక్షాన అన్కండిషనల్గా యునానిమస్గా సపోర్ట్ చేసినాం. సరే, బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో తీర్మానం చేసింది వీళ్ళే, కొత్తేం కాదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మా ప్రభుత్వం వచ్చిన 6 మాసాలలోనే 42% రిజర్వేషన్లు చట్టపరంగా చేస్తామని చెప్పి మోసం చేశారు. దాంతోపాటు కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తామని చెప్పారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సప్లాన్ తెస్తామని చెప్పి అది మోసం చేశారు. కుల వృత్తులని చెప్పి అది మోసం చేశారు. ఫైనల్గా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఓసారి ఆర్డినెన్స్ అన్నారు. అది గవర్నర్ గారికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయిన తర్వాత జంతర్ మంతర్లో పోయి ఒక డ్రామా నడిపించారు. రెండోసారి జీవో అన్నారు. ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్న తర్వాత మళ్ళీ జీవో అని మళ్ళీ ఒక మోసానికి తెరలేపారు. ఆ తర్వాత మళ్ళీ జంతర్ మంతర్ పోయారు. జంతర్ మంతర్కు ట్రైన్లు తీసుకుపోయారు. అంటే బీసీలు అంటే అంత అమాయకులని వాళ్ళని మభ్యపెట్టి మోసం చేయొచ్చు అని మొదలే కుట్ర తీసి అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. అక్కడ పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంట్ని స్టాల్ చేయడమా, అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడమా? ఎందుకంటే ఇండియా కూటమికి దగ్గర 200 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అది చేయలే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం అడగలే, ప్రధానమంత్రి గారు టైం అడగలే. జంతర్ మంతర్ దగ్గర డ్రామా చేస్తే ఆ డ్రామాకు మల్లికార్జున ఖర్గే గారు రాలే. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రాలే. సోనియా గాంధీ గారు ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలే. తీరా అక్కడ 3 రోజులు డ్రామా నడిపించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు రాష్ట్రానికి. లేనే మేము ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని ప్రజెంటేషన్ ఒకసారి రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున ఖర్గే దగ్గర ఒకసారి ప్రజెంటేషన్ పెట్టారు. ఆ ప్రజెంటేషన్లో కూడా అన్ని డ్రామాలు నడిపిస్తే అది నిజమే అనుకొని రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలలో పోయి తెలంగాణ మోడల్ తీసుకోవాలి, తెలంగాణలో 42% ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా అదే చెప్పారు. మరి 61 స్థానాలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చింది 6 సీట్లు. ఒకప్పుడు తెలంగాణలో బీసీ సమాజము అవేరై లేరు. కానీ ఇప్పుడున్నటువంటి బీసీ సమాజం పిల్లలు బాగా బ్రహ్మాండంగా చదువుకుంటారు. కేసీఆర్ గారు పుణ్యమా అంటూ గురుకుల పాఠశాలలు కానీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, బీసీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ బ్రహ్మాండంగా చదివి మాకు రావాలి,
ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మాకు మా హక్కులు రావాలని చెప్పి నిలదీసే పరిస్థితికి ఇప్పుడు సమాజం ఉంది. రెండోది, బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. వాళ్ళను కూడా మోసం చేశారు. ఫస్ట్ వీళ్ళేదో అసెంబ్లీలో బిల్లు పెట్టంగానే పాలాభిషేకమని పూలాభిషేకమని వాళ్ళు కూడా చేశారు. మేము ఆ రోజు చెప్పినాం, ఇది వాస్తవాలు కాదు, ఇది మోసం, ఇది దగ అని ఆ రోజు చెప్పినాం. మేము అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. మేము ఒకటే చెప్పినాం, మీరు సావుండ్రి, మీరు ఏమైనా చేసుకోండి, మా సమాజానికి మాత్రం 42% రిజర్వేషన్ అయితే తప్ప మేము ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అది మేము కేటగారికల్గా అసెంబ్లీలో మేము శాసన మండలిలో కూడా చెప్పినాం. ఈ మోసాల వెనుక పెద్ద కుట్ర ఉన్నది. ఒకటి, ఫస్ట్ ఏమనుకుర్రు, వీళ్ళు జీవో ఇచ్చిన తర్వాత మేమేదో కోర్టుకు పోతాం అనుకుర్రు. మేము కోర్టుకు పోతలేమని తెలియంగానే వాళ్ళ దాంట్లోకనే అదే వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని కోర్టుకు పంపించారు. పంపిస్తే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 50% దాటకూడదని చెప్పి మరి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తీరా నిన్న ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రోజు కొంతమంది కోర్టుకు పోతే ఇది 34% కాదు, ఇది 50% అబో అంటే చెల్లదు అని చెప్పి 22%కే ఆ రోజు ఎలక్షన్ జరిగింది. కానీ అన్నిటికంటే ప్రధాన మోసం ఏంటంటే 17.87% నిన్న ఇచ్చింది. ఆ కాపీలు మీకు ఇస్తా. 17.87%. కొన్ని జిల్లాలకైతే ప్రాతినిధ్యం కూడా లేదు, కొన్ని జిల్లాలలో ప్రాతినిధ్యం కూడా లేదు. ఆడ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు మరీ దారుణంగా ఆదిలాబాద్లో 460 ఉంటే గ్రామ పంచాయతీలు 61 ఇచ్చారు. అదేవిధంగా కొత్తగూడెంలో 809 ఉంటే 869 ఉంటే 139. హనుమకొండలో 272 ఉంటే 72. గద్వాల్లో 400 ఉంటే 72. జగిత్యాల్లో 545కు 125. జనగాంలో 263కు 69. మరి భూపాలపల్లి 260 ఉంటే 56. కామారెడ్డిలో 526 ఉంటే 92. కరీంనగర్లో 613 ఉంటే 117. అదేవిధంగా ఆసిఫాబాద్లో 508 ఉంటే 136. ఖమ్మంలో 486 ఉంటే 66. అదేవిధంగా మహబాద్ 594కు 107. మహబూబ్ నగర్లో 268కి 63. మంచిర్యాలలో 317 ఉంటే 47. మెదక్లో 427కు 105. మొత్తం కలిపి 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 17.87 బీసీలు. వాళ్ళు ఇచ్చిన జీవో కూడా ఒకసారి చూస్తే జీవోలు కూడా మరి వాళ్ళ తెలివితేటలు ఎక్కడ పోయినాయా, లేకపోతే వాళ్ళని తప్పుదారి పట్టిస్తుర్రా, ఇది తెలియని ప్రశ్న. వార్డు మెంబర్లకేమో సిఫెక్స్ సర్వే ప్రకారం 2024, సర్పంచ్ ఎన్నికల్లోనేమో ఇప్పుడు రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్టీ ఎస్సీలకేమో 2011 సెన్సస్ అంట. రెండోది బీసీలకేమో 2024 సర్వే. అంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు బజారున పడి కొట్టుకోవాలి. ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ కూడా పెరిగింది కదా, వాళ్ళ రేషియో కూడా పెరుగుతుంది కదా, దాన్ని కూడా మరి ప్రధానంగా మోసం చేసినటువంటిది. ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినప్పుడు ఇదే పాత్రికేయ మిత్రులు అడిగితే మాకు 125 ఏళ్ళ అనుభవం ఉంది,
మేము పెద్ద తీస్మార్కాన్లం, ఈ దేశాన్ని వెళ్ళినోళ్ళం, మేము ఎట్లయినా సాధిస్తాం అని చెప్పారు. ఆ రోజు మరి సెంట్రల్లో మా ప్రభుత్వం వస్తే చేస్తా అని ఎవడు మాట్లాడలే. ఈ రోజు ఏంటంటే యునైనిమస్గా అన్ని పక్షాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. సరే, ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఏమో చలనం లేదు, 9th షెడ్యూల్లో పెట్టి చేయాలి, అక్కడ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వీళ్ళేమో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సర్వేల పేరు మీద భూసాని కమిషన్ అని చెప్పి, భూసాని కమిషన్ డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొన్న కొత్తగా ఇచ్చిన రిపోర్ట్ ఏమో 50% పెంచకుండా ఉండాలని వాళ్ళే ఇచ్చారు. రకరకాలు ఆ డెడికేషన్ కమిటీ ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయలే, కోర్టు డైరెక్షన్ ఇస్తే అక్కడ పోయారు. అంటే పచ్చి మోసం దగా జీవోల మీద జీవోలు ఇచ్చి ఈరోజు 46 జీవో ఇచ్చి బీసీ సమాజానికి ఉరితాడు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది క్షమించరానటువంటి నేరం. బీసీ సమాజం పాత సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు. ఈరోజు బీసీ సమాజంలో అందరూ ఎడ్యుకేట్ అయి ఉన్నారు, అవేర్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా సమాజం పట్ల కానీ, సిస్టమ్ పట్ల కానీ, ప్రభుత్వాల పట్ల కానీ, మా హక్కుల విషయంలో కానీ అందరు అవేర్. తప్పకుండా మిమ్మల్ని పొందబెట్టడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. మీరు ఏదో ఆషామాషి వ్యవహారం అనుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని 1969 కానీ 72 కానీ మనం చూడలే. కానీ కేసీఆర్ గారు చేసిన 2001 ఉద్యమాన్ని మన కళ్ళారా చూసినటువంటి వాళ్ళు. ఈరోజు అదే తర ఉద్యమం రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా దగ్గర అడ్వకేట్లు కానీ, మేధావులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, మరి స్టూడెంట్స్ కానీ, ఈరోజు మా మహిళలు కానీ అందరు అవేర్ అయి ఉన్నారు. అందరికీ మన బలం ఏంది, మన సంఖ్య ఏంది, మన సమాజం ఏంది, మనమేమన్నా అడక్క తినటోళ్ళమా, మనకేమన్నా వీడు పిచ్చమేసేటోళ్ళ వీళ్ళు అనే పరిస్థితిలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు. మాకు రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు. మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పిండు, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తుర్రు? క్యాబినెట్లనేమో మంత్రివర్గంలోనేమో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు, కార్పొరేషన్ చైర్మన్లో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు. ఐఏఎస్ ఐపీఎస్లో బీసీలు ఉన్నారు, హెచ్ఓడీలుగా బీసీలు ఉన్నారు. రెండోది సిఐలుగా కానీ, ఏసీపీలుగా, డీసీపీలుగా, అదేవిధంగా ఉన్నతమైనటువంటి ర్యాంకులో మా వాళ్ళు ఉన్నారు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయి వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. కానీ ఇవేమో మీ చేతిలో ఉన్నాయేమో మీరు చేయరంట. ఇది గోల్మాల్ చేసి మేమేదో మమ అనిపించుకున్నాం, మేము చాలా ప్రయత్నం చేసినామని చెప్పి ఈ మోసం కుట్ర అని మేము మొదలే చెప్పినాం. కులగణన కూడా 100% జరగలేదని చెప్పి శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు దగ్గర 68,000 పైన మంది మేము సర్వే చేయలేకపోయినా, వాళ్ళు అందుబాటులో లేలేరు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తామని మళ్ళీ చేస్తే కూడా 12,000 మంది. చట్టపరంగా అది ఎట్లా చెల్తుంది? అన్ని దగా మోసాలు చేసి ఈరోజు హరీబరి తొందరపాట్ల తీసుకొచ్చి నిన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన దాంట్లో చూస్తే 17.9%. అంటే మమ్మల్ని గొంతు వేయాలనేటువంటి ప్రయత్నం. కానీ కొన్ని పత్రికలు చూసినా నేను ఈరోజు ఏదో క్యాబినెట్లో వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోనంట 60% ఇస్తారంట. అసలు పంచాయతీ ఎన్నికలు అనేది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, పార్టీ గుర్తులతో సంబంధం లేదు. 60% ఎట్లా ఇస్తారో ఆ రాసిన పత్రికల వాళ్ళు వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆ 60% మా సమాజానికి చూపించాలి. ఆ పేర్లు, వాళ్ళ కులమేది, అవన్నీ కూడా చూపించాలి. ఇప్పుడు ప్రభుత్వాన్ని మోయాలనుకుంటే మోసుకోండి, కానీ ఇంత దిగజారిపోయి మోయవలసినటువంటి అవసరం కూడా ఎవరికి లేదు. కానీ ఉలిక్కిపడి ఏదో జరిగిపోతుంది. ఈరోజు 42%కే దిక్కులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 17.09% గొంతు కోసి, కొన్ని పత్రికలు మాత్రం 60% అని చెప్పి
ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని సంతోషపెట్టడానికి, ఈరోజు మా సమాజాన్ని అంత అండర్ ఎస్టిమేట్ వేయడానికి మీకు ఏం అవసరం వస్తుందో మాకైతే అర్థమవుతలేదు. కానీ ఒకటి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించే వరకు మాత్రం మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. మోసం అనేది ప్రతిసారి ఒకసారి జరిగితే మోసం, రెండోసారి జరిగితే మోసం, కానీ ప్రతిసారి ఎవడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. మీరు ఏకంగా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధిరామయ్యని తీసుకొచ్చి, కర్ణాటక చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఆయన నోటితో చెప్పిపించారు. మీరు ఈ విధమైనటువంటి మోసం మేము చేయబోతున్నామని చెప్పి ఆయనతోని నమ్మవలికే కుట్ర చేశారు. ఈరోజు ఆయన ఏకైక బీసీ ముఖ్యమంత్రి అక్కడ ఉంటే మీరు రోజు టీవీలు పేపర్లు చూస్తారు. ఆయనను కూడా ఎప్పుడైనా కథం పట్టిద్దామనే కార్యక్రమంలో మీరు ఉన్నారు. అసలు మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు? మీకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశంలో ఏదైనా రాష్ట్రాలలో తీసుకుంటే, బీహార్ అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ స్థాయి ఏంది? మీ స్థాయి ఎక్కడ ఉన్నది? ఆడపోయి రాహుల్ గాంధీ గారు ఒక ప్రధాన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారహితంగా ఆయన చెప్పేటప్పుడు ఏమన్నాడు? కిస్కి ఆబాది ఉస్కే ఇస్సా, అంటే మీ జనాభా ఎంత ఉంటే మీకు అంత హక్కులు ఇస్తామని చెప్పి, ఈడ జరిగిన దానికి నువ్వు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని తెలంగాణ మోడల్ చూడండి, తెలంగాణ రిజర్వేషన్లు అయిపోయినాయి అనే విధంగా మాట్లాడింది. కాబట్టి మీకు త్వరలోనే పార్టీ పెద్దలతో మాట్లాడి కార్యాచరణ ప్రకటించబోతున్నాం. దీన్ని భారీ ఎత్తున తీసుకొని పోయి బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేస్తాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీల సహకారం కూడా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత దగా, మోసం, కుట్ర, కుతంత్రాలు ఆ రోజు కేసీఆర్ గారు ఈ బిల్లు పెట్టి, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ బిల్లు పెట్టి మోసం చేసాడు, తప్పు చేసాడని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి నువ్వేం చేస్తున్నావు? కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంలో కోర్టు ఆదేశాల మేరకు 22% మేమిస్తే నువ్వు 17.09% ఇచ్చి, ఇంత పెద్ద దగా, మోసం చరిత్రలో గతంలో కూడా ముఖ్యమంత్రులను చూసినాం. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఇంత దగా, మోసం, పచ్చి మోసం ఇది. దీని ఎట్టి పరిస్థితుల్లో బీసీ బిడ్డలు అంటే మా బీఆర్ఎస్ పార్టీ కాదు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందరు బీసీ బిడ్డలకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు చెప్తున్నా, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు, అదేవిధంగా బీసీ సంఘాలు కానివ్వండి, బీసీ యువత కానివ్వండి, బీసీ మహిళ కానివ్వండి, అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం మన హక్కుల కోసం ఈరోజు మనల్ని దగా, మోసం, పచ్చిగా మరి తడిబట్టలతో గొంతుకేసినటువంటి ప్రభుత్వాన్ని గ్రామాలలో తిరగనియద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా చైతన్యం ఏందో రేపు చూపించబోతున్నాం. ఈరోజు మా సమాజం అనుకుంటే భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇంత మోసం, ఇంత దగ ఎక్కడ నన్ను ఉంటుందా? ఇంత దగ డే 1 నుంచి మేము చెప్తున్నాం మీరు చేస్తుంది తప్పు అని. ఆ రోజు మమ్మల్ని డెమాలిష్ చేయడానికే ప్రయత్నం చేశారు. వీళ్ళు సహకరిస్తలేరని చెప్పి మేము అసెంబ్లీలో సహకరించాం. పార్లమెంటు అక్కడ ప్రధానిని కలుస్తామంటే ఆల్ పార్టీ డెలిగేషన్ అంటే మేము వస్తామని చెప్పినాం. జంతర్ మంతర్ దగ్గర పెట్టి మీరు మోసం చేసి ఎవరిని మోసం చేస్తాం? ఈరోజు రెండోది ఏంటంటే పార్టీల గుర్తుల మీద జరిగిన ఎలక్షన్కు నువ్వు ఎట్లిస్తా అని చెప్తున్నావు? నీకు దమ్ముంటే ఈ వారం రోజుల లోపల పార్టీల గుర్తు ప్రకారం, మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రకారం 60% పేర్లు మీరు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేయండి, మీడియా సమక్షంలో డిక్లేర్ చేయండి. అంతేగాని లోపల ఉండి పేపర్లలో ఏదో లీకులు ఇచ్చి రాపించుకుంటే కాదు. ఎట్టి పరిస్థితుల్లో మా సమాజం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే భయపట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లని పక్కదారి పట్టించింది. అందులో అయితే గుర్తులుంటాయి. పార్టీలు కూడా ఎవరెవరు వ్యక్తులకు ఏ కమ్యూనిటీకి ఇస్తారో అవన్నీ బీఫామ్తో సహా ఉంటాయి. కాబట్టి ఇది మరి పెద్ద మోసం చేయడానికి కుట్ర పన్నిరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
నేను పొన్నం ప్రభాకర్ గారికి మా బీసీ మంత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ప్రభుత్వంలో ఉండి మన సమాజానికి మోసం జరిగితే అల్టిమేట్గా మీకు కూడా నష్టం జరుగుతుంది. మీ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచితే మీరు అంత ఒత్తిడి పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎలక్షన్ ఆపండి, ఎలక్షన్ ఆపేసి మీరు వెంటనే మళ్ళొకసారి కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయానికి రావాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యనే లేదు. మా సమాజం అవేరే ఉన్నది. మాకింకా దళిత సంఘాలు కానివ్వండి, ట్రైబల్ సంఘాలు, గిరిజన సంఘాలు కానివ్వండి, మైనారిటీ సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే అణగారినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. తప్పకుండా అందరి సహకారం తీసుకొని, అన్ని వర్గాల సహకారం తీసుకొని మరి ఈ ప్రభుత్వం పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకు అతి త్వరలో వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం. నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం. రెండోది మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో భగ్గుమంటుంది. ఎక్కడ చూసినా కానీ రాస్తారోకాలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ. ఎందుకంటే రాక మీరే మోసం చేశారు, మా ఓట్లు వేయించుకోండి. మీరు ఆడ కామారెడ్డి డిక్లరేషన్ కాగానే మా సమాజం ఏదో నిజంగా చేస్తారేమో అనేటువంటి ఆ ఆలోచనతోని మీకు సపోర్ట్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చింది, మోసం చేశారు. ఇదేమో 42%. ఇది చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. నీ దగ్గర సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్ పెడతాను, పెట్టినావా? కుల వృత్తులకే సపోర్ట్ చేస్తాను, చేసినావా? ఈరోజు మా సమాజాన్ని ఎందుకు ఇంత దగా చేసి మోసం చేసే కుట్ర మీరు చేసినారో నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి. అన్ని మోసాలు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మోసం చేశారు. రైతాంగాన్ని వదిలిపెట్టలేదు, మహిళలను వదిలిపెట్టలేదు, ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులను వదిలిపెట్టలేదు. అన్నిట్లో మోసం జరిగింది. మా సమాజం 150% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా మోసం చేయడం అనేది దారుణమైనటువంటి చర్య. మంత్రి సీతాకర్తో కూడా లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, సీనియర్ కార్యకర్తలు కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి సీట్లు కూడా మాకు ఇవ్వలేదు. మా గ్రామంలో కావచ్చు, మా మండలంలో పెద్ద మొత్తంలో బీసీలు ఉన్నారు. మీకు రేపటి నుంచి వాళ్ళు జిల్లాలలో మంత్రులు తిరిగినా, ఎమ్మెల్యేలు తిరిగినా ప్రతి ఒక్కళ్ళ గొంతుగా గట్టిగా బలంగా వాళ్ళని నిలదీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది కూడా. అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. ఈ ఇష్యూలో మాత్రం అందరినీ కలుపుకొనే ముందుకెళ్తాం. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం. కలిసి వచ్చే పార్టీలు, కలిసి వచ్చే సంఘాలు, కలిసి వచ్చే యువతరం, మహిళలు అందరినీ కలుపుకొనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియదు. జూబ్లీస్లో ఎట్లయితే ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన వాళ్ళకి మద్దతు ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. జూబ్లీస్ ఎన్నికల్లో ఎట్లా ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో సర్పంచ్ ఎన్నికల్లో కూడా అట్లే మద్దతు. అంటే ఇక మీరు చేసేటి అంటే మోసాలు చేసుకుంటూ పోండి. మద్దతు అది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్, అది ప్రత్యేకమైనటువంటి ఎలక్షను. ఒకవేళ అటువంటి మంచి క్యాండిడేట్ లేకపోతే ఏందో పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడాను. కానీ మీది ప్రజాప్రభుత్వమా, మరి ప్రజలకు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వమా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత మోసం, ఇంత పచ్చి దగా చేసుకుంటున్నటువంటి 42 అనుకుంటూ ఏడాది నుంచి కోడై కూసి ఈరోజు 17.09తోని ఎలక్షన్లకు బొమ్మంటే మా ఆవేదన, మా బాధ, మా కడుపు మంట ఎట్లుంటుందో రేపు చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత పచ్చి మోసం అనేది, ఇంత దగ చాలామందిని చూసినాం, ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను. కానీ ఇంత దగా చేసినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళనే చూస్తున్నాం.